అది ఊడిచేది ఒకటి ఇనుపది ఒకటి ఎందుకు తెమ్మని ఇప్పుడు అంతా పూల చెట్టు తీసేది కదా ఇదేంటి సారు సార్ ఆర్మూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా 49వ వారంలో భాగంగా ఆర్మూర్లోని అతి పురాతనమైన స్కూల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయి పిచ్చి మొక్కల వల్ల మరియు చెత్తాచెదరం అట్లనే పేరుకుపోతుంది అని మహాత్మా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు సుంకె శ్రీనివాస్ గారికి తెలియజేయగానే తక్షణమే స్పందించి వారి బృందంతో అలాగే మా 30వ వార్డు యువతతో కలిసి ఈరోజు మన ఆర్మూర్లోని పురాతనమైన రామ్ మందిర్ స్కూల్లో పిచ్చి మొక్కలన్నింటినీ తొలగించడం జరిగింది. దీనికి సహకరించిన స్వచ్ఛంద సేవా సంస్థకుడు సుంకె శ్రీనివాస్ గారికి మరియు వారి బృందానికి మరియు 30వ వార్డు యువత అందరికీ పేరున స్కూల్ యాజమాన్యానికి మాకు సహకరించిన స్కూల్ యాజమాన్యానికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ స్కూల్లో ఇంకోసారి ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా మున్సిపల్ అధికారులతో కూడా చర్చించి స్కూల్ని అనంతరం తక్షణం ఏం రాకుండా చూసుకుంటామని మనం చేస్తున్నాం. జై స్వచ్ఛ భారత్, వర్ధిల్లాలి మహాత్మా సేవా సంస్థ. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులము మరియు ఇక్కడున్న స్థానిక కౌన్సిలర్ గారు 30వ వార్డు కౌన్సిలర్ గారి బృందం అంతా కూడా ఈరోజు మేము 1 గంట అనే నినాదంతో ఈరోజు ఈ ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాము. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే చెత్త చెదారం ఉన్న విద్యార్థులకు ఇబ్బందికరంగా కలగకుండా ఉండాలని ఎలాంటి దోమలు ఈగలు రాకుండా ఇక్కడున్న ఈ యువతరంతో ఈ కౌన్సిలర్ సాబ్తో మరి మా కాలనీ రంజిత్ గారి ఆధ్వర్యంలో అందరం కూడా మేము ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాం. ఇట్లా ఈ రకంగా ప్రతి గల్లీలో కూడా యువతరం ముందుకొచ్చి స్వచ్ఛ భారత్లో కానీ సేవా కార్యక్రమంలో పాల్గొంటే మన పరిసర ప్రాంతాలు చాలా శుభ్రంగా ఉంటాయి. కాబట్టి ఇదే రకంగా అందరూ ఆదర్శంగా తీసుకొని ఇలాగే ముందుకొచ్చి మాకు సహకరిస్తే మేము ఇంకా ఉత్సాహంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాము. మాకు సహకరించిన ఇక్కడ ఉన్న బృందాలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు సహకరించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ కౌన్సిలర్ సాబ్. మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మహాత్మా స్వచ్ఛ భారత్ సంస్థ వాళ్ళు మా పాఠశాలకు వచ్చి మా పాఠశాలలో ఎంతో విలువైన తమ సమయాన్ని వెచ్చించి పాఠశాలను పరిశుభ్రంగా చేసినందుకు మా పాఠశాల తరఫున వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. స్థానిక కార్పొరేట్ కౌన్సిలర్ అయినటువంటి ప్రదీప్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం మాకు ఎంతో ఆనందం ఇచ్చింది. ఇక్కడ దగ్గర ఒక స్కూల్లో గుడి బడి 2 ఉన్నాయి. దీన్ని ఎంత స్వచ్ఛంగా ఉంచాలంటే అంత స్వచ్ఛంగా ఉంచాలి. ఆ ఉద్దేశము కొనసాగిస్తారని ఇంకా దీన్ని అభివృద్ధి పథంలో ఈ స్కూల్ను తీసుకెళ్తారని ఆశిస్తూ మాకు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు స్వచ్ఛ భారత్ ప్రతినిధులకు స్థానిక కౌన్సిలర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను.